మన జీవితం ఏ విధంగా కొనసాగాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ముగించాలి అన్న విషయం బైబిల్ క్లియర్గా మనకు చెప్తా ఉంది. దాంట్లో ఒక భాగం ఏంటంటే అందము, దానికున్న అనుబంధం. సహజంగా ఈ అందం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనలో 39వ కీర్తన 11వ వచనంలో ఏం చెప్తుందంటే, అందము చెడగొడుతుంది అని రాయబడి ఉంది. మనిషిని చెడగొడుతుంది అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 49:6లో చూస్తే అందము అడవి పువ్వు లాంటిది అని రాయబడుతుంది. ఎందుకు అడవి పువ్వు అంటే, అడవి పువ్వు ఆ రోజే పువ్వుగా వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోద్ది. అందం గురించి బైబిల్లో అడవి పువ్వు అని రాయబడి ఉంది. అలాగే సామెతల గ్రంథం 31:30లో చూస్తే అందము మోసకరము అని రాయబడుతుంది. అంటే ఈ అందాన్ని గురించి బైబిల్లో ఎక్కడ కూడా చాలా మంచిది అని కానీ, ఈ అందం వల్ల మనుషులు బాగుపడతారని కానీ, ఈ అందం వల్ల మనిషికి మేలు కలగద్దని కానీ ఎక్కడ రాయబడలా. అందం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మిగతా ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా అందము గురించి పొగడుతాయి. అందాన్ని గురించి ఎంత అందంగా పాటలు పాడతారో, ఎంత అందంగా కథలు చెప్తారో, ఇంకా ఎంత అందంగా సినిమాలు తీస్తారో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అందము ప్రమాదకరము. మీరు బైబిల్లో చూడండి, న్యూస్లో చూడండి, వార్తల్లో చూడండి, అందంగా ఉన్న అమ్మాయిల మీద యాసిడ్లు పోసేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నల్లగా ఉన్న అమ్మాయి మీద ఎవరు యాసిడ్ పోయాల్సిన అవసరం లేదు. అందంగా ఉన్న అమ్మాయి మీద యాసిడ్ పోస్తారు. అందంగా ఉన్న అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు. అంటే మనకు లోకంలో కూడా కొన్ని విషయాలు న్యూస్ ద్వారా మనకు తెలుస్తున్నాయి, అందము ఎంత ప్రమాదకరమైందో. దేవుని కృపను బట్టి మన సంఘంలో లేరు, కానీ బయట సంఘాల్లో చూస్తే మందిరానికి ఎలా వస్తున్నారంటే, ఆడపిల్లలు లిప్టిక్లు కొట్టుకొని వస్తున్నారు, ఐబ్రోస్ చేసుకొని వస్తున్నారు. ఏమండి, మేకప్కి వెళ్ళేటువంటి ఆ షాప్కి వెళ్ళి మేకప్ చేసుకొని చాలా సంఘాల్లో ఆడపిల్లలు వస్తున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అందంగా ఉండాలి అంటే, అందంగా ఉండడం తప్పని కాదు, కానీ మనకిచ్చిన అందాన్ని మనం కాపాడుకోవడం మంచిదే. అట్లని చెప్పి దానికి రెట్టింపు మెరుగులు దిద్ది ఏమండి మన జీవితాన్ని సగంలో అర్ధాంతరంగా ముగించుకోవడం అనేది బైబిల్ మనకేం చెప్తుందంటే తప్పు అని చెప్తుంది. ఈరోజు అందము బైబిల్లో చాలామందిని మోసం చేసింది. అందం చాలామందికి నష్టాన్ని కలిగించింది. చాలామందికి ఆ బైబిల్లో మధ్యలో వారి జీవితం ముగిసిపోవడానికి గల కారణం అందమే. అందుకనే యూట్యూబ్లో ఒక చక్కటి పాట ఒకటి ఉంది, మురిసిపోకేవో అందమా నీవు మరువోకేవో అందమా అనే పాట ఒకటి ఉంటుంది. ఒకసారి మీరు వినండి, చాలా బాగుంటుంది ఆ పాట. నేను పెట్టుకుంటే వింటూ ఉంటాను, మీరు ఆ పాట వినండి. తర్వాత అందం అంటే మనకే కోపం వస్తుంది, దాని మీద మనకే విరక్తి కలగద్ది. అయితే ఈ అందము వల్ల ప్రమాదాలు ఏంటి? అసలు అన్ని ప్రమాదాలే, కొన్ని నేను గుర్తు చేస్తాను. అందంగా ఉండటం తప్పలేదు, కానీ అందం కోసమే మన సమయాన్ని ఖర్చు పెట్టడం, అందం కోసమే మన డబ్బులు ఖర్చు పెట్టడం, అందం కోసమే మనకున్నదంతా కూడా వ్యయం చేయడం తప్పు అంటున్నా. చాలామంది తెల్లగా ఉంటారు, తలదుక్కోవచ్చు, పౌడర్ పూసుకోవచ్చు, స్ప్రే కొట్టుకోవచ్చు, తాత్కాలికమైనటువంటి కొన్నిటిని మనం చేసుకోవచ్చు. కానీ దానికోసంగా దాన్ని కాపాడడం కోసం మన జీవితాన్ని పణంగా పెట్టకూడదు. ఏమండి, ఇప్పుడు అందంగా ఉన్నాం. ఈ అందంగా ఉన్నటువంటి సమయంలో ఒక 20 నుంచి లేదంటే 40 వరకు ఉన్నటువంటి ఈ 20 సంవత్సరాలు బాగా అందంగా తయారవుతాం. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాగా అందంగా తయారవుతాం. 40 నుంచి ఏమండి ఆటోమేటిక్గా మన చర్మమే మనకు చెప్తుంది, నీ చర్మము వాడిపోవడానికి సిద్ధంగా ఉంది, ముడతలు పడిపోతూ ఉంటాయి. ఏమండి, ఒకవేళ 45 సంవత్సరాలకి పడేటువంటి అవకాశం ఉంది, ఒక 50 సంవత్సరాలకి, 55, 60, 65 ఎప్పటికైనా సరే మన అందము ఏమైపోతుంది? మన అందము వాడిపోవడం ఖాయం. బైబిల్లో చాలామంది
మరి బైబిల్ గ్రంథంలో చాలామంది అందంగా ఉన్నారని చాలామంది గురించి రాయబడింది. వాటిలో మొట్టమొదటిగా ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వ. ఈ ఆదాము హవ్వని దేవుడు ఎలా చేశాడంటే, ఆదాము అనే పేరుకి అర్థం ఏంటంటే, ఆదాము అనే పేరుకి బైబిల్లో లేదు అర్థము, కానీ ఆదాము అనే పేరుకి అర్థం ఎవరికైనా తెలుసా అండి? ఆదాము అనే పేరుకి ఎర్రని వాడు లేదా అందమైన వాడు అని అర్థం. మరి హవ్వ అంటే అందమైన వాడిలో నుంచి ఎవరు వస్తారు? అందమైన స్త్రీ. వీళ్ళిద్దరికి ఉన్న పేర్లు అన్నమాట, ఆదాము హవ్వ. దేవుడు వారిని ఎలా సృజించాలో, ఎలా వారిని రూపుదిద్దాలో, ఎలా వాళ్ళని మౌల్డ్ చేయాలో ఆ విధంగా తయారు చేశాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే పరమగీతాల్లో మరి పెళ్లి కుమారుడు గురించి, ప్రాణప్రియుడి గురించి ఏమని రాయబడిందంటే, 10,000 మందిలో అతనిని గుర్తించగలిగినటువంటి వ్యక్తి. అతని యొక్క వెంట్రుకలు ఎంతో సొగసైనవి. అంటే పరమగీతాల్లో యేసు ప్రభువుని గురించి వర్ణిస్తూ ఆత్మీయంగా మరి సొలొమోను ఏ విధంగా రాశాడంటే, అతని యొక్క కురులు, అతని యొక్క కళ్ళు గొవ్వ కన్నులు వంటి కన్నులు, అతని యొక్క పళ్ళ వరస అంత ఉన్నతంగా వర్ణించినటువంటి పరమగీతాల్లో ప్రియుడి గురించి, అంటే పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని గురించి, ఆ ప్రభువే ఒక మనిషిని తయారు చేయాలనుకుంటే ఎలా తయారు చేస్తాడు? నల్లగా చేస్తాడా? లేకపోతే ఒక కన్ను మెల్లగా, ఒక కన్ను బాగా చేస్తాడా? లేదు. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే మనిషిని చేస్తాడు. అంటే ఆదాముని ఎలా చేశాడంటే ఈక్వల్ టు గాడ్, స్వరూపంలో అందములో దేవునిలాగా తయారు చేశాడు. ఒక స్వభావం ఒకటే మనిషి స్వభావం, కానీ అందము కానీ, అతనుకున్న మరి బలము కానీ, అతనుకున్న తెలివితేటలు కానీ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ టు గాడ్, అంటే ఆ స్వభావంలో. అందుకనే ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియేక ఆ దేవుడు కూర్చోడం మాట్లాడుతూ మన పోలికగా మన స్వభావం, ఇంగ్లీష్లో ఉంది యాజ్ అవర్ నేచర్ అని ఉంది. అంటే ఆయన స్వభావాన్ని మనుషులకు ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని ఆదాముకి ఇచ్చాడు, ఆయన యొక్క అందాన్ని ఆదాముకి ఇచ్చాడు. అయితే అందం ఇచ్చినటువంటి ఆదాము ఏం చేసుకోవాలంటే, అవ్వ ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి, అది దేవునికి సమర్పించాలి, అది దేవుని కోసం వాడాలి. ఈ 3 చేయాలి. ఒకటి కాపాడుకోవాలి, దేవుని పని కోసం వాడాలి, దేవుని కోసం బ్రతకాలి. అయితే వీళ్ళు ఇవి చేయకపోగా వాళ్ళ జీవితంలో ఏం కలిగిందంటే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఎవరో వచ్చారు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అందాన్ని చెడగొట్టడానికి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధాన్ని చెడగొట్టడానికి, పైగా వీళ్ళతో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని చెడగొట్టడానికి ఎవరో వచ్చి ఏదో చెప్తే ఈ స్త్రీ ఏం చేసిందంట? ఇంకొకసారి చదవమ్మా. చూడండి, ఈ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. చూడండి, ఇప్పుడు కన్నులకు అందమైనది, కన్నులకు అందంగా కనబడతా ఉంటాయి ఈ లోకంలో. ఏం కనబడతాయి? సీరియళ్ళు కనబడతాయి అందంగా, సినిమాలు కనబడతాయి అందంగా, ఇంకేం కనబడతాయి? రకరకాలైన వస్తువులు. మీరు చూడండి, చిన్నపిల్లలను తీసుకెళ్తే ఏదైనా షాపింగ్ మాల్స్కో లేకపోతే ఏదైనా మార్కెట్కి తీసుకెళ్తే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అదిగోని ఇదిగోని అదిగోని అదిగోని అది అన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కన్నులకు అన్నీ అందంగా కనపడతా ఉంటాయి, వాళ్ళ కన్నులకు అన్నీ రమ్యంగా కనపడుతుంటాయి. అందుకనే ఇప్పుడు ఆమెకి ఎలా కనపడిందంటే, ఆ పండు ఎలా కనపడిందంటే, ఎలా కనపడింది? అందంగా కనపడింది. అంతకుముందు రోజు ఆ పండును చూసేవారు, ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాన్ని చూసేవారు, వాళ్ళకేం కనపడలేదు అందంగా, అన్ని పళ్ళులాగే ఆ పండు ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పాము లేకపోతే ఈ సర్పం మరి సాతాను దానిలో దూరి దాని గురించి చెప్పిందో అప్పుడు వీళ్ళ కన్నుకి ఎలా కనపడిందంట? ఆ పండు అందంగా కనపడింది. అప్పటి వరకు రోజు ఆ చెట్టుని చూస్తున్నారు, రోజు ఆ చెట్టు కిందకు వస్తున్నారు, ఆడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, నిలబడుతున్నారు, వెళ్తున్నారు. ఎప్పుడు కూడా ఆ పండు అందంగా కనపడలా. ఒకవేళ కనపడిందేమో నాకు తెలియదు, కానీ దాని గురించి పూర్తి అవగాహన వాళ్ళకి లేదు. ఎప్పుడైతే ఈ పాము సర్పం చెప్పిందో ఆ పండు చూసావా ఎంత బాగుందో, వెంటనే వాళ్ళ కళ్ళకు ఆ పండు అందంగా కనిపించడం మొదలుపెట్టింది.
అప్పటి వరకు అందంగా కనిపించని పండు, ఆ ఫలము ఎప్పుడైతే సాతానుడు ఆ యొక్క ఆలోచన కలగజేశాడో మాట మాటికి వెంటనే ఆలోచనలు మారిపోయింది. ఒక వ్యక్తి ఒక మేకను, ఇక్కడ మనకు బర్మశాల గుంటలో కూడా ఒక సంత ఉంది, మేకల సంత, పొట్టేళ్ళు మేకలు ప్రతి శనివారం ఉదయం జరగద్ది. కావాలంటే ఒకసారి వెళ్ళి అట్లా పరిశీలన చేయండి. సంతకి వెళ్ళాడు, ఒక మేకను కొనుక్కొని లాక్కొని పోతా ఉన్నాడు. దారిలో ఒక వ్యక్తి వచ్చి, అబ్బాయి ఏంది ఆవుతులను లాక్కోబోతున్నావు అని అన్నాడంట. వాస్తవానికి మేకే, కానీ ఏంటి ఆవుదూడను లాక్కోబోతున్నావు అనేసరికి, ఏందా మేక అయితే ఆవుదూడ అంటున్నావు అంటే, లేదు ఇది ఆవుదూడే చూడు అన్నాడంట. చూసి ఏందబ్బాయి ఆ మేకను పట్టుకొని ఆవుదూడ అంటున్నాడని సరే మొత్తానికి లాక్కొని పోతాడు. ఇంకో దూరం పోయిన తర్వాత మరొకడు అన్నాడు, ఒరే ఆవుదూడను లాక్కోబోతున్నావే అన్నాడంట. ఇదేంది మేకను పట్టుకుని వీడు ఆవుదూడ అన్నాడు. మొదటి వాడు అదే అన్నాడు, వీడు అదే అన్నాడు, ఏందని చిన్నగా డౌట్ వచ్చింది. చేతిలో ఉండేదేమో ఏం పిల్ల మేకే, కానీ మనుషులు వరుసగా ఇద్దరు చెప్పడం బట్టి వీడికి డౌట్ వచ్చింది. సరేలే మళ్ళీ మేకను చూసాడు, మేకేలే అనుకుని మళ్ళా పోతాడు. కొద్ది రూమ్ పోయిన తర్వాత మళ్ళీ కూడా వచ్చి ఏరా ఆవుదూడలు లాక్కోబోతున్నావు అన్నాడంట. వీడికి ఇది నిజంగా మేక రూపంలో ఉన్న ఆవుదూడేమో అనుకొని దాన్ని వదిలేసి గమ్ముగా వెళ్ళిపోయాడంటే వీళ్ళు ఆ ముగ్గురు దాన్ని తీసుకొని పోయారు. అంటే మనుషులు ఏం చేస్తారంటే మనల్ని మభ్యపెట్టడానికి, మనకున్న దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సాతాను కూడా చేసింది అదే. మనిషిని ఏది చెప్తే వాళ్ళు దేవుడి యొక్క లేకపోతే దేవునితో వాళ్ళ సంబంధాన్ని విడిపోతారో అది వాడికి తెలుసు. అందుకనే వచ్చి ఇది నిజమా ఇది నిజము కాదు కానీ నిజమే అన్నట్టుగా నమ్మించింది. అప్పటి వరకు అందంగా లేదు ఆ పండు, అప్పటి వరకు చూడడానికి రమ్యంగా లేదు, కానీ ఆ క్షణంలోనే ఏమనిపించింది, ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని మురిసిపోయింది. వెంటనే అక్కడుంది పండును తినలామె. ఆ ఫలములలో కొన్నిటిని అంటే ఒకటి కాదు తినేసింది. ఈ పాము చెప్పిన ఆలోచనకి ఎన్ని తినేసింది ఆమె, కడుపు నిండా. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఫ్రూట్ తిన్నామంటే సహజంగా మా అమ్మ చిన్నప్పుడు మాకేం చేసేదంటే, మా నాన్న యాపిల్స్ ఇది వేస్తే అన్నిటిని ఆడబెట్టేది, ఒకటి కోసిన ఒకటికి ఇల్లందరికీ పంచేది అనమాట. ఒక ముక్క కోసేది, సగం ముక్క ఒక్కొక్కరికి ఇచ్చేది. అంటే ఆ సగం ముక్క తింటే తృప్తి ఉండేది కాదు. మరలా నేను ఏం చేసేవాడిని, ఆ యాపిల్ ఈమె ఎంత ఇచ్చింది ఎలా తినేదని అది పెట్టేసి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎవరు లేనప్పుడు ఒక యాపిల్ తీసుకొని పూర్తిగా తినేసేవాడిని. అంటే ఈ అవ్వమ్మకు కూడా ఆ రమ్యమైంది, కొంచెం తింటేనో ఒకటి తింటేనో తృప్తి అని పడలా, వాటిలో కొన్ని ఫలములు తినేసింది, కడుపు నిండా తినేసింది. తినేసి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది, తన భర్త ఆదాముకి ఇచ్చింది. ఈరోజు చూడండి, పండు రమ్యమైందే, అందమైందే, పండు కోసం ఆశపడి వీరేమైపోయారంటే వీరి జీవితాన్ని దేవునితో పోగొట్టుకున్నారు. ఈరోజు మన కళ్ళకు చాలా అందమైనవి కనబడుతూ ఉంటాయి, రమ్యమైనవి కనబడుతూ ఉంటాయి. వాటిలో వస్త్రాలు కావచ్చు, తిరుబండారాలు కావచ్చు, మరి ఏ ఇతర అయినా సరే మనకు కనబడినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. చూపుకి అందంగా కనపడిందని ప్రతిదీ మనం కొనలేము, చూపుకి అందంగా ఉందని ప్రతిదాన్ని మనం అనుభవించలేము. అయితే బైబిల్ మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది, కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చింది. వాటిని ప్రకారం వాటిని బట్టి క్రైస్తవుడు ఏం చేయాలంటే బ్రతకాలి. నువ్వు గుళ్ళో ఉన్నంతసేపు లేకపోతే బైబిల్ దగ్గరకు వచ్చినంతసేపు బైబిల్ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది, ఏ జాగ్రత్త. హెచ్చరించినప్పుడు లోబడితే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. లేకపోతే అందుకనే సామెత గ్రంథంలో ఉంది, కట్టు లేక చూడండి, ఒక మాట చదువుతాం. సామెత గ్రంథం ఆఖరి అధ్యాయం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని ఒక మాట కనబడుతుంది. సామెత గ్రంథం ఆఖరి అధ్యాయం 29:10 చదవండి అమ్మా. దేవోక్తి లేని ఎడల జనులు
కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే జనులు ఏమైపోతారంట? కట్టు. వాళ్ళకు ఒక దెర్ ఇస్ నో బ్యారియర్, ఇంకా అడ్డంకులు ఉండవు. సపోజు మన దేశంలో పోలీస్ స్టేషన్లు ఏమనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరి కోపం వస్తే వాడిని, ఎవరి మీద కక్ష ఉంటే వాడిని చంపేసుకొని దేశమంతా అల్లకల్లోలం అయిపోద్ది. పోలీస్ వ్యవస్థ ఉంది కనుక, ఏమంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే భయపడుతూ ఏమేమనంటే పోలీసు వాళ్ళు కేసు పెడతారేమో, కోర్టులోకి వెళ్తామేమో, ఆ కటకటాల కిందకి వెళ్తామేమో అని కొంత భయం ఉందంటే, వ్యవస్థను బట్టి కొంత భయం ఉంటుంది. అందుకనే పోలీసులు ఫోన్ చేస్తే భయపడతారు, పోలీసులు ఆపితే భయపడతారు, ఏమండి పోలీసులు మాట్లాడితే భయపడతారు. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం, లేకపోతే ఆ వ్యవస్థ ప్రజలకు నేర్పించినటువంటి భద్రత, దాన్ని బట్టి. అందుకనే ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సమాజం ఎలా ఉందంటే సమతుల్యంగా ఉంది. అయినా అక్కడక్కడ అల్లర్లు జరుగుతుంటాయి, అవి పక్కన పెడితే సమాజం 100కి 80% కొంచెం సమానంగా ఉందంటే కారణం ఎవరంటే పోలీసు వ్యవస్థ. అయితే క్రైస్తవులు ఏమండి సమానంగా సంతోషంగా ఉండారంటే కారణం దేన్ని బట్టి అంటే ఈ గ్రంథాన్ని బట్టే. ఈ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు క్రైస్తవుడికి ఏమి నేర్పిస్తున్నాయి? అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఏమంటే ఎదుటి వారిది ఆశించకూడదు, పరిశుద్ధ దినాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఏమంటే దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా సన్మానించాలి, ఆ దేవుడిని ఒక్కడిని తప్ప ఇంకెవరిని అనుసరించకూడదు. ఈ 10 ఆజ్ఞలు తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా 616 ఆజ్ఞలు లేవీ కాండంలో ఇవ్వబడ్డాయి, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఏమండి అక్కడి నుంచి మళ్ళీ ఆజ్ఞలు మార్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఒక క్రైస్తవుడు, దేవుడిని నమ్మిన వ్యక్తి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే అభివృద్ధి పొందుతాడు, ఏ విధంగా జీవిస్తే అతని జీవితం వర్ధిల్లుతుందని దేవుడు కొన్ని కట్టడలు మనకు రాశాడు. అందుకనే ఆ కట్టడ లేకపోతే మనం ఏమైపోతామంటే, ఒక గేదె దొడ్లో ఉన్నంతసేపే దానికి విలువ, బయటకు వచ్చేసింది అనుకోండి. కొన్ని గేదెలకి, కొన్ని పశువులకి ఏం చేస్తారంటే కాలికి మెడకి ఒక తాడు వేసి ఉంటారు. కొన్నిటినేమో ఫ్రీగా వదిలేస్తారు, కొన్నిటిని మాత్రం కాలికి మెడకి ఒక తాడు వేసి ఉంటారు. ఎందుకు వేసారబ్బా, నేను వస్తూ ఉంటే ఒక గేదె అట్లా వేసి ఉన్నారు, అన్నీ బాగున్నాయి, ఒకదానికి మాత్రం వేసి ఉన్నారు. నేను అడిగి అది పనిగా బండి ఆపి, అయ్యా ఎందుకు ఆ విధంగా పాపం వదిలేయచ్చు కదా అంటే, మీకేం తెలుసు సార్, అది వదిలితే వెళ్ళిపోద్ది, వెళ్ళిపోద్ది, మనుషుల్ని కుమ్మేస్తుంది, పొలాన్ని పావుడు చేస్తుంది, మంచి దాన్ని అంతటిని కూడా చెడగొడుతుంది. అందుకని అది చెడగొట్టకుండా ఉండాలంటే మెడకి కాలికి ఏం వేసాను, నేను తాడు వేసాను. కొంతమందికి అలా వేస్తేనే మాటింటారు. ఈరోజు దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన ఆ స్వతంత్రాన్ని మనం దేనికి వాడుకున్నామంటే చెడుగు వాడుకున్నాం. అందుకనే ఆ హవ్వ ఆ దేవుడిచ్చినటువంటి అందాన్ని దేనికి వాడుకుందంటే వారు నష్టపోవడానికి వాడుకుంది. ఏ నష్టం జరిగింది? దేవునితో అప్పటి వరకు ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోవడానికి కారణమైంది. దేవుడికి మనిషికి ఒక అగాధం ఏర్పడడానికి గల కారణం ఆ పొండే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, కంటికి అందంగా కనిపించిన దాని అంతటిని కూడా మనం చూడకూడదు. కనిపించినప్పుడు మన కనులు, అందుకనే నీ కనులు ప్రక్కకు తిప్పుకొని, సామెత గ్రంథంలో ఉంది, నీకు ఏదైనా రమ్యంగా కనిపిస్తే దాన్ని చూడొద్దు, నీ కళ్ళు మూసుకోమనంది, కళ్ళు పక్క తిప్పుకోమనంది. అలా పక్కకు తిప్పుకున్నంతసేపు మన జీవితం ఎంత బాగా ఉన్నతంగా వర్ధిల్లుతుందో మనం చూస్తాం, పోయే అటువంటి రోజుల్లో మనం చూస్తాం. చూడండి, అందుకనే అందము ఆది దంపతులను ఏం చేసిందంటే మోసం చేసింది. ఈరోజు మన కుటుంబం మోసపోకూడదంటే, మన కుటుంబం చిన్నాభిన్నం అయిపోకూడదంటే, మన కుటుంబం నష్టపోకూడదంటే మనం ఏం చేసుకోవాలి తెలుసా? అందంగా కనిపించే వస్తువుల నుండి, అందంగా కనిపించే బొమ్మల నుండి, అందంగా కనిపించే ప్రకృతి నుండి, అందంగా కనిపించే ప్రతి దాని నుండి మనం ఏం చేయాలంటే పక్కగా తొలగాలి. ఈరోజు తొలగితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆదాము హవ్వ ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే వారి కన్నులకు అందంగా కనిపించేటువంటి పండును తినాలని చూశారు, అందుకనే ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మొదటిగా ఆదాము హవ్వ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వారి కన్నులకు అందంగా కనిపించినటువంటి ఫలము. రెండవదిగా చూడండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం.
1 నుంచి 20 వచనాల వరకు ఆ భాగాన్ని మనం చూడొచ్చు. అయితే 1-2 వచనాలు చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1-2. చాలండి, మళ్ళీ చదువుదాం. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అన్నొక సుందరివతియగు సహోదరి ఉండగా, తామారు అనేటువంటి ఒక స్త్రీ దావీదు యొక్క కుమార్తె, అబ్షాలోము యొక్క చెల్లెలు. ఈమె పేరు తామారు. ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమె అందంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, దావీదు మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడింది, చాలా అందమైన బాలుడుగా ఉండగానే అతని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చాలా అందమైనటువంటి వ్యక్తి దావీదు. ఈ అబ్షాలోము, తామారు వీళ్ళు పుట్టడానికి ఒక కారణం ఏంటంటే, దావీదు చేసుకున్న భార్య కూడా, ఆమె కూడా రాజు వంశీయురాలు, ఆమె కూడా అందమైనటువంటి స్త్రీ. ఇద్దరు అందమైన భార్యాభర్తలకు ఎవరు పుడతారు చెప్పండి? అందమైన బిడ్డలే పుడతారు. ఆ అందమైన బిడ్డలు అబ్షాలోము చాలా అందమైన వ్యక్తి. 13-14 అధ్యాయంలో తర్వాత మనం చూస్తాం అబ్షాలోము గురించి. అబ్షాలోము చాలా అందమైన వ్యక్తి. అబ్షాలోము చెల్లెలు తామారు, ఈ అమ్మాయి కూడా ఎలాంటిదంటే చాలా అందమైనటువంటి స్త్రీ. ఏమండి, ఆ అందాన్ని గురించి, ఆ అమ్మాయి గురించి రాయబడలేదు. కానీ నేను చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశంలోనే, అంటే ఆ ఇజ్రాయేలీలు ఉన్నటువంటి 12 గోత్రాల్లోనే అంత అందమైన స్త్రీ మరొకటి లేదు. అంత అందంగా ఉంటుంది. అంటే ఆ శిరస్సు నుంచి అరికాల వరకు అబ్షాలోము గురించి చెప్పబడింది. శిరస్సు నుంచి అరికాల వరకు ఏ లోపం కూడా లేదు అబ్షాలోముకి. మరి అబ్షాలోము చెల్లెలికి, ఈమెకి కూడా ఏం లేదంటే ఏ లోపం లేదు. అంత అందమైన స్త్రీ. అయితే ఈ అందాన్ని బట్టి బహుశా ఆ రోజుల్లో తగినటువంటి మేకప్లు ఉంటాయి. అందులో రాజు కుమార్తెకి ఎటువంటి మేకప్ ఉంటుంది? ఏమండి, రాజు కుటుంబంలో రాజులకు ఎటువంటి ఆహారం ఉంటుంది, ఎటువంటి వస్త్రాలు ఉంటాయి, ఎటువంటి స్నానాలు, ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా రాజకుమారులకు, కుమార్తెలకు ఉంటాయి. బహుశా దాన్ని బట్టి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయాసపడిందేమో. ఏమండి, తన పిన్ని కొడుకే, తన అన్నే ఏం చేశాడు? తామారుని పాడు చేసినటువంటి సంగతి మీరు 1వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చూపించలేదు, ఎందుకంటే టైం లేదని స్పీడ్గా వెళ్తున్నాను. మీరు 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదవండి. ఈ అందమైన స్త్రీ, ఈ అందమైన ఈ యొక్క అమ్మాయి జీవితం ఏమైపోయిందంటే చాలా, మరి ఆ ఒక్క పనితోనే. అందుకనే అందంగా ఉండడం తప్పు కాదు, కానీ అందం కోసమే బ్రతకడం చాలా తప్పు. అందంగా పుట్టడం తప్పు కాదు, అందం కోసమే బ్రతకడం చాలా తప్పు. కాబట్టి మన అందం దేవుడు సంతోషించేదిగా ఉండాలి తప్ప మనుషులకు ఇష్టమైనదిగా ఉంటే మన జీవితం మధ్యలో ముగిసిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అందాన్ని గురించి చెప్తూ ఇంకా ముందు కొన్ని చెప్తాను. అయితే అమెరికా దేశంలో ఒక హీరోయిన్, ఆమె పేరు కర్లిన్ మన్రోయ్. ఆమె చాలా అందమైన స్త్రీ. ఆమె పెళ్లి చేసుకోలేదు. అలాగే ఆ అందగత్తిగా నేను ఉండాలి, పెళ్లి చేసుకుంటే నా అందం పోద్ది అని ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె సినిమాలో నటించడానికి ఆ రోజుల్లోనే, అంటే నేను చెప్పేది ఒక 100 సంవత్సరాల లోపల, ఒక 80-100 సంవత్సరాల లోపల. అయితే ఆమె సినిమాలో నటిస్తే ఎన్నో వేల రూపాయలు ఆ రోజుల్లోనే ఇవ్వడానికి ఇష్టపడేవారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఆమె ఆ యాక్టింగ్ చూసి, ఆమె అందాన్ని చూసి అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ అనేటువంటి ఆయన ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాడు. అమెరికా అధ్యక్షుడే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆమె అంత అందమైన స్త్రీ. ఒకసారి బిల్లీ గ్రహం గారు, సువార్తికుడు, అంతర్జాతీయ సువార్తికుడు, ఆయన కూడా అమెరికాలో ఉంటాడు. మంచి సువార్త చేసినటువంటి మంచి దైవజనుడు. ఆయన ఒకసారి దేవుని యొక్క ఆలోచన మేరకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి కర్లిన్ మన్రోయ్తో మాట్లాడు అని. ఆమెకు నెంబరు ఏదో విధంగా సంపాదించి బిల్లీ గ్రహం గారు ఆమెకు ఫోన్ చేశారు. అమ్మ, నీతో నా దేవుడు
ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నాడు. ఒక 10 నిమిషాలు సమయం ఇస్తావా అని అంటే ఆమె అన్నది, నీ దేవుడికి నీకు సమయం లేదు నా దగ్గర అని పెట్టేసింది. పెట్టేసిన 38 రోజుల్లోనే కేవలం 38 రోజుల్లోనే ఆమె ఉంటున్న హోటల్లో ఆమె బెడ్రూమ్లో ఆమె బెడ్ మీద ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది. ఏమంటే ఎన్ని రోజుల్లో? ఆమె వయసు అప్పటికి ఎంతంటే 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలనే అమెరికా దేశంలోనే ఒక మంచి అందగత్తిగా పేరున్నటువంటి స్త్రీ ఆమె, కర్లిన్ మన్రోయ్. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు, ఆమె పేరు కొడితే వస్తుంది. అంత అందమైన స్త్రీ. అంత ఒకవేళ నేను చెప్పడం లేదన్న పొరపాట్లు ఉండొచ్చేమో కానీ యూట్యూబ్లో చూస్తే క్లియర్గా ఉంటుంది. నేను వినలేదు, ఎప్పుడో విన్నాను, చూశాను. అది మనసుకి ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు దాన్ని చూడలేదు. అయితే చూసుకుంటే ఇంకా బాగా క్లియర్గా చెప్పుంటానేమో బహుశా. చూడకుండా గబక్కన ఆలోచన వచ్చింది కాబట్టి చెప్పాను. ఆ స్త్రీ 28 సంవత్సరాలు 32 సంవత్సరాలు నాకు ఐడియా లేదు. అంటే 28 ఉండొచ్చు లేదా 32 ఉండొచ్చు. 32 అనుకోండి. 32 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ స్త్రీ ఎంత అందమైన, అమెరికా దేశమంతా ఆమె అందాన్ని పొగిడారు. ఆ పత్రికలంతా ఆమె గురించే, న్యూస్ ఛానల్ అంతా ఆమె గురించే, ఏమండి ఎక్కడికి వెళ్ళినా ఆమె గురించే. అయితే ఆమె అందం ఎన్ని సంవత్సరాలు ముగిసిపోయింది? కేవలం 32 సంవత్సరాల్లో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది. ఈ మందం ఏమైపోయింది? ఇవ్వండి, ఈమె అందం ఏమైపోయింది? నీ దేవుడికి నీకు నా జీవితంలో చోట్లేదని చెప్పింది అన్న 38 రోజులకే దేవుని సేవకుడు ప్రేరేపితమై ఫోన్ చేసి, అమ్మ నీతో మాట్లాడాలి, నా దేవుడు నీతో మాట్లాడాలన్నప్పుడు, నీ దేవుడికి నీకు నా జీవితంలో స్థానం లేదు అన్నది. పెట్టుకుంది దేవుని పేరు, దేవుని సేవకురాలి పేరు పెట్టింది. తల్లిదండ్రుల కుటుంబం మంచి క్రైస్తవ కుటుంబం. అయితే బిడ్డలు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో? కర్లిన్ మన్రోయ్ దేవుని యొక్క బిడ్డ, ఆ దేవుని యొక్క ఏమంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆమె ఏం చెప్పిందంటే, నీ దేవుడికి నీకు నా హృదయంలో నా జీవితంలో స్థానం లేదు అన్న 38 రోజుల్లోనే సాతానుడు ఆమెని కబలించి నాశనానికి తీసుకెళ్ళాడు. బహుశా అందుకనే ఆ సేవకుడి ద్వారా ఆమె మాట్లాడుంటే మారు మనసు పొందుండేదేమో. బిల్లీ గ్రహం గారు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందిని ఆ రక్షణలోకి నడిపించినటువంటి గొప్ప సేవకుడు ఆయన. గొప్ప సేవకుడు అని పిలువబడేవాడు. వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఆయన వాక్యం విన్నాను, ఆయన ప్రత్యక్షంగా టీవీలో చూశాను. అంటే ఆయన ప్రత్యక్షంగా అంటే ఫేస్ టు ఫేస్ చూడలేదు, కానీ ఆయన మాటలు విన్నాను. ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటాయి. బిల్లీ గ్రహం గారి వాక్యాలు మీరు వినండి, ఇంగ్లీష్లో ఉంటాయి. చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. అయితే ఆయన మాట్లాడితే బహుశా ఆ టైంలో ఒక 10 నిమిషాలు కేటాయించుంటే ఎంత అద్భుతం జరిగి ఉండేది. ఆమె జీవితం ప్రభు కొరకు ఉండేది. అలాగే కలకత్తాలో నగ్మా అనేటువంటి ఒక హీరోయిన్, ఉండేవారికి తెలియదేమో కానీ గత 20 ఏళ్లకు ముందు ఉంటే కనుక ఆ హీరోయిన్ పేరు తెలుసుండేది. ఆమె కూడా చాలా అందంగా ఉండేది. కానీ ఒక సేవకుడు ఆమెతో మాట్లాడడం వల్ల ఆమె సినిమా ఇండస్ట్రీనే వదిలి ఇప్పుడు దేవుడి పరిచర్య చేస్తూ ఉంది. అంటే దేవుడు ఎవరితో మాట్లాడి నడిపించుకోవాలనుకుంటాడో, ఏమంటే మాట్లాడినప్పుడే చెవి యొగ్గితే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాయి. కర్లిన్ మన్రోయ్ ఆమె చనిపోయింది, 32 సంవత్సరాలకి చనిపోయింది. యవ్వన కాలంలోనే జీవితంలో చనిపోయింది. ఒకవేళ యేసు ప్రభువుకి స్థానం ఇచ్చుంటే, లేకపోతే ఆ సేవకుడి యొక్క ఆ యొక్క మాటలకి స్థానం ఇచ్చుంటే ఈరోజు ఆమె ఎంత అద్భుతంగా ఉండేదో ఆమె జీవితం. ఈరోజు మనలో కూడా యేసు ప్రభువుకి ఇంకా టైం ఉందలే అనుకుంటున్నావేమో. టైం లేదు ప్రియా సహోదరి సహోదరుడా. దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గెట్ ద సాల్వేషన్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి అద్భుతమైన రక్షణ పొందడానికి ఇదే సరైన సమయం. ఒకవేళ ఈ సమయం మిస్ అయితే బహుశా మనం సమయం కోసం ఎంత వెతికినా అవకాశం ఉండదేమో. ఈరోజు ఒకసారి అవకాశం వచ్చింది మనకు. అవకాశం ఉన్నప్పుడే, అందుకనే ఆ పెద్దవారు ఒక మాట చెప్పేవారు, అవకాశం అంట, అదృష్టం అంట ఒక్కసారే తలుపు తడుతుందంట, దురదృష్టం తీసేదాకా కొడుతూనే ఉంటుంది. ఈరోజు ఈ అదృష్టం అనే రక్షణ దినం ఈరోజు మీ దగ్గరకు వచ్చింది. ఒకవేళ తలుపు తీస్తే ఆ రక్షణ మీ హృదయంలోకి వస్తుంది, మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఆ రోజు కర్లిన్ మన్రోయ్ అన్నది, నా జీవితంలో ఇంతకంటే ఐశ్వర్యం నేను ఉంది, ఇంత అందం ఉంది, ఇంత పేరుంది, నాకు ఇంకేమి కొదువు అనుకున్నది. కరెక్ట్గా 38 సంవత్సరాలకే, నెల 10 రోజులకే చనిపోయింది.
ఈరోజు అవకాశం ఉన్నప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వింటున్న మీరు, చూస్తున్న మీరు, అవకాశం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే దెర్ ఈజ్ నో ఆపర్చునిటీ, యూ హ్యావ్ గెట్ ద సాల్వేషన్. ఒకవేళ అవకాశం లేకపోతే నువ్వు అవకాశం రక్షణ పొందాలన్నా ఒకవేళ బహుశా అవకాశం ఉండదేమో. అందుకనే అందం చాలా మోసకరమైంది. అందం మోసకరమైంది. అందంతో మనం ఉండకూడదు. అందంగా ఉండాలి, కానీ అందం కోసం బ్రతకడం చాలా నేరం. అందుకనే బైబిల్ చెప్తుంది, అందము మోసకరమైంది, అందం అడవి పువ్వు లాంటిది, అందం చాలా ప్రమాదకరమైంది. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఆ అందాన్ని బట్టి, అందమైన ఫలాన్ని బట్టి ఆదాము హవ్వలేమైపోయారంటే దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయారు. కష్టపడి పని చేసుకోవాలన్నారు, పొలం దున్ని కష్టపడాలని దేవుడు తోలేసాడు. రెండవదిగా ఈ అందమే తామారుని ఏం చేసిందంటే తామారుని పాడు చేసింది. తామారు బహు కష్టమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఆ అందమే. ఈరోజు అందాన్ని బట్టి నువ్వు ఒకవేళ అసహ్యపడుతున్నావా? అందాన్ని బట్టి గర్వపడుతున్నావా? అందాన్ని బట్టి సంతోషపడుతున్నామా? అందంతో పాటు మన జీవితమే దూరం అయ్యే పరిస్థితి మనకు వస్తుంది. మూడవదిగా చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3-5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక దూతను పంపెను. చూడండి, ఇక్కడ మరొక అంశం కనబడుతుంది. దావీదు నేను చెప్పాను కదండి, చాలా అందమైనటువంటి, చిన్నప్పటి నుంచి దేవుడు చెప్పిన సాక్ష్యం అంటే ఆ దావీదుని గురించి రూపసి అని చెప్పబడింది. చాలా అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే దేవుని చేత అందగాడు అని పిలువబడినటువంటి వ్యక్తి దావీదు. అయితే ఈ దావీదు రాజైన తర్వాత జరిగినటువంటి అనర్థం ఏంటంటే, ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు. మన జీవితంలో అందమైన వారిని ఎంతమందినో చూస్తుంటాం కదండి. అందమైన వారిని, మగవారిని చూస్తుంటాం, అందమైన వారిని, ఆడవారిని చూస్తుంటాం. కాబట్టి ఈ దావీదు కూడా అందమైనటువంటి అందగాడే ఆయన. వాస్తవానికి దావీదుని చూడాలి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఏం చేయాలంటే, దావీదు ఎంత అందగాడు, అసలు ఎంత అందగాడు రాజయ్యాడా అని అనుకోవాలి. కానీ దావీదు ఏం చేశాడంటే, ఒక స్త్రీ అందంగా ఉందని ఆ స్త్రీని ఏం చేశాడంటే తను పాడు చేయడానికి సిద్ధపడ్డాడు, పాడు చేసేసాడు. ఈరోజు మన కళ్ళు చాలా ప్రమాదకరమైంది. దేవుడు మన కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే మన దైనందిన జీవితాన్ని జీవించడానికి, మన జీవితంలో ఏది కావాలో దాన్ని మనం పొందుకొని మన జీవితాన్ని ముగించడానికి కళ్ళు ఇస్తే, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కళ్ళ ద్వారా చూసిన దాని అంతటిని కూడా కోరుతున్నాం. చూసిన దాని అంతటిని కూడా అనుభవించాలి, చూసిన దాని అంతటితో కూడా సుఖించాలి, అనుభవించాలి, సంతోషపడాలని చెప్పి మనము చేస్తున్నాం. అందుకనే దావీదు బత్షెబాను చూశాడు. స్త్రీ ఎక్కడ స్నానం చేయాలండి? ఎక్కడ స్నానం చేయాలి? దావీదు కంటే నేను అంటాను ఆ స్త్రీది కూడా చాలా తప్పు. అసలు దావీదు కంటే స్త్రీదే తప్పు. స్త్రీలు ఎక్కడ స్నానం చేయాలి? రక్షణ కలిగినటువంటి స్థలంలో స్నానం చేయాలి. ఒక రక్షణ కల్పించే స్థలంలో ఉండాలి. ఈమె ఎక్కడ స్నానం చేస్తుంది తెలుసా? మిదిపైకి ఎక్కితే కనబడే విధంగా స్నానం చేస్తూ ఉంది. ఎంత దరిద్రం చూడండి. కొంతమంది స్త్రీలు, అంటే అందరూ కాదులేండి, చాలామంది గత కాలంలో కూడా ఒక బీటెక్ ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని కొంతమంది తీసుకెళ్ళి ఎంతమంది 9 మంది ఇంచుమించు ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారు. దీని అంతటి కారణం ఏంటంటే అమ్మాయిలు ఇచ్చేటువంటి అలుసును బట్టి అమ్మాయిలు కరెక్ట్గా ఉంటే, అమ్మాయిలు స్ట్రిక్ట్గా ఉంటే ఏ అబ్బాయి కూడా అమ్మాయిని టచ్ చేయలేడు. ఎందుకు అంటే ఇచ్చేటువంటి అలుసును బట్టే ఈరోజు వారు ఎంతగా తెగించిపోతున్నారంటే ఆ అలుసును బట్టే అమ్మాయిలను చంపేస్తున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ స్త్రీ తనకిచ్చినటువంటి కుటుంబంలో
స్నానం చేసేటప్పుడు బాత్రూమ్కి మనం ఏం చేస్తాం? చుట్టూ గోడలు కట్టుకుంటాం. ఏమంటే పైన రేకులో స్లాబ్ ఏదో వేసుకుంటాం బాత్రూమ్ కట్టుకోవాలంటే. ఎంత మనం ఆ పరిశుద్ధంగా ఉంచుకుంటాం, ఎంత ఎదుటివారు మనకు ఎదుటివారు కనబడకుండా, ఎదుటివారికి మనం కనబడకుండా అన్ని కిటికీలు మూసుకుంటాం, తలుపులు మూసుకుంటాం. ఎంత జాగ్రత్తగా మనం స్నానం చేస్తాం. కానీ స్త్రీకి భయం లేదు, భక్తి కూడా లేదు. ఏమండి, పైన బిల్డింగులు ఉన్నాయి, చుట్టూ రాజుగారి కోట ఉంది, సైనికులు పైకి వస్తారేమో, రాజు పైకి వస్తాడేమో, మరి పనోళ్ళు పైకి వస్తారేమో, ఒకవేళ ఇలా స్నానం చేస్తే నలుగురు చూస్తారేమో అనే ఆలోచన కూడా ఈ స్త్రీకి ఉండద్దండి. బచ్చేబాకి చూడండి ఎటువంటి మరి ఏముందలే అనుకొని ఎంత నెగ్లిజెన్సీగా స్నానం చేస్తూ ఉంది. అసలు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు స్త్రీలాగా కూడా ఉంటారా అనిపించింది. పైగా రాజు సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన పేరు ఏం పేరు? ఊరియా. సైనికుడు భార్య ఎలా ఉండాలండి? మన దేశాన్ని సైనికులు కాపాడుతూ ఉంటారు, సరిహద్దుల్లో సైనికులు ఎలా ఉంటారు భార్యలు? ఏమండి, కానీ ఈ భార్య ఎలా ఉంది? ఎంత తప్పు. పోనీ రాజు పిలిపించినప్పుడన్నా అనొద్దా? అయ్యా నువ్వు రాజువి, ఇది తప్పు, ఇట్లా అనాలి కదా. రాజు పిలిచిందే తడువుగా. ఏమండి, ఈ రోజుల్లో మన జీవితాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ఈ రోజుల్లో జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది, మగవారైనా సరే ఆడవారైనా సరే. అయితే దేవుడు అందుకనే ఆయన పరిశుద్ధుడు కనుక, మత్తయి సువార్త రాయబడింది 6వ అధ్యాయంలో, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఏమండి పరిశుద్ధుడు, హీ ఈజ్ ద హోలీ. అందుకనే మా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, సేరూపులు కేరాపులు 6 రెక్కలు ఉంటే 2 రెక్కలతో మొహాన్ని కప్పుకుంటా, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటా, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన ఏమని స్తుతిస్తున్నారంటే యెహోవా పరిశుద్ధుడు. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దేవదూతలు వారి యొక్క శరీరాన్ని కప్పుకున్నారు, వారి యొక్క ఏమంటే ముఖాన్ని కప్పుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత చూడలేక, ఆ వెలుగును చూడలేక మొహాన్ని కప్పుకున్నారు, శరీరం అంతటిని కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతూ చదవమ్మా. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడైతే ఆయన బిడ్డలంగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఏమండి, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైనటువంటి పనులు చేయగలిగితే ఆయన యొక్క పరిశుద్ధతకు కొంచెమన్నా మనం చేయగలిగిన వారు ఉంటాం. ఆయన పెద్ద క్రీస్తు అయితే మనందరం కూడా ఎవరంట? చిన్న క్రీస్తులు. ఒకరు అన్నారు, ఓయమ్మ క్రీస్తులు పోతున్నారు అక్కడ అన్నాడు. అంటే విశ్వాసులు ఏమన్నారు? యేసు ప్రభుని నమ్మిన వారిని, అయ్యా క్రీస్తోళ్ళు పోతున్నారు, అయ్యా క్రీస్తులు పోతున్నారు. లోకం మనల్ని చిన్న క్రీస్తుగా చూస్తుంది. ఆయన పెద్ద క్రీస్తు అయితే మనం చిన్న క్రీస్తులమే. ఈరోజు చిన్న క్రీస్తులుగా మన జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మన జీవితం పెద్ద క్రీస్తు ఎంత పవిత్రమైన వాడో, చిన్న క్రీస్తులుగా మనం కూడా ఏం చేయాలి? మన జీవితాన్ని అంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వీ హ్యావ్ ప్రొటెక్ట్ అవర్ హోలీనెస్. మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఏమంటే బచ్చబా ఎంత తొందరపాటుతో విచక్షణ లేకుండా ప్రవర్తించింది, తన యొక్క పవిత్రతను కోల్పోయింది. దావీదే కదా, ఆ స్థానంలో ఎవరున్నా ఏమండి అలాగే చేస్తుండేవారేమో బహుశా. ఈరోజు మన దేవుని యందలి భయము, దేవుని యందలి భక్తి మనకేమి నేర్పించాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి మనకు నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎలా మనం ఉండాలి అనేది నేర్చుకోవాలి. కాబట్టి అందుకని అందము చాలా ప్రమాదకరమైంది. కొంచెం అందంగా ఉంటే జవాబు చెప్పరండి కొంతమంది అందంగా ఉంటే సమాధానమే చెప్పరు. ఒక ఆమె ఇదే కిసానగర్లో ఆ మల్లి తోటల దగ్గర నేను ఉన్నప్పుడు, అప్పుడు కూడా కొత్తగా సంఘం స్టార్ట్ చేసాం. చేస్తున్నప్పుడు ఇంటి పక్కన ఆమెకి చాలా వయసు, నన్ను చూసినప్పుడల్లా ఎంటుకలు పొడుగ్గా ఉండేదేమో ఇటు ఎగరేసేది. నేనేమో నల్లగా ఉండేవాడిని సేవకుడిని. మా నాన్నతో చెప్పాను, నాన్న ఆమె ఇలా చేస్తుంది నాన్న అంటే, మనకి ఎందుకులే నాయన వాళ్ళ పాప వాళ్ళే పోతాను.
కరెక్ట్గా 5 సంవత్సరాల కల్లా ఆమె తలలో క్యాన్సర్ వచ్చింది. దేంట్లో వచ్చింది? ఏం ఎగరేసింది? తలను ఎగరేసింది. చాలా అందంగా ఉంటుంది. అప్పటి నుంచి తల క్యాన్సర్లో బోడిగుండు చేసేసారు. తలలో క్యాన్సర్ వస్తే ఎంటికలన్నీ గీసేది. ఇప్పుడు కూడా బోడిగుండుతూనే ఉంటుంది. జాగ్రత్త. మనం దేని బట్టి విడిచిపెడితే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మొత్తుతాడు. ఈరోజు మనకున్న అందాన్ని మనం ఎవరి కొరకు వాడాలంటే దేవుని కొరకు వాడాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కోసారి విజయ్ కూడా కెమెరా ఆన్ చేస్తూ అలా తల దూకోనా, అటు అనుకోనా అంటుంటా. తల కూడా దూకోను నేను. ఇంట్లో పాస్టమ్ అంటది, పౌడర్నా పూసుకో అంటే మనకి పూసుకోవచ్చు. అలానే పౌడర్ పూసుకోవడం తప్పు కాదని, నూనె పెట్టుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. తల దూకోవడం మినిమం ఇచ్చేసుకోవాలి. కానీ సేవకుడిగా నేనే చెప్తే, నేనే అలా వస్తే కొంతమంది పాస్టర్లు కూడా చాలామంది ఇటు రావడం నేను కూడా గమనిస్తూ ఉంటా. ఇటు అనుకోవడం, పౌడరు తెచ్చుకొని ఉంటారు, బ్యాగ్ ఎంత పెద్ద బ్యాగ్. అందుకనే దేవుడు నాకు బైబిల్ పెట్టే బ్యాగే ఇచ్చాడు. బహుశా పెద్ద బ్యాగ్ ఇచ్చిండే నేను కూడా బట్టలు గిట్ల అన్నీ పెట్టుకొని ఉంటానేమో. బైబిల్ పట్టే బ్యాగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు ఈ అందము దేవుని దృష్టి ఎలా ఉంటుందంటే చాలా విలువ కలిగిందిగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా ఏమండి, అదే యోసేపు గురించి రాయబడింది. యోసేపు చాలా అందగాడు. ఏమండి, యోసేపు గురించి ఆదికాండంలో రాయబడింది. చాలా అందమైన వ్యక్తి. అంత మాత్రం చేత తన అందాన్ని దుర్వినియోగం చేసుకున్నాడా? ఏమండి, ఏం చేశాడు? అవకాశము వెంటాడినప్పుడు తన వస్త్రాన్ని కూడా వదిలిపెట్టి పరిగెత్తాడు. అలాగే దానియేలు, ఏమండి, దానియేలు కూడా ఎక్కడో బబులోను దేశానికి వెళ్ళాడు. తన పవిత్రతను పోగొట్టుకోలేదు. పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సౌందర్యం అంటే ఒక మొహంలోనే కాదు, సౌందర్యం అంటే ఆత్మ. అందుకనే పాస్టర్ గారు ఒక ఆయన చెప్పేవారు, మా యొక్క మరి ఆత్మీయ తండ్రి, నీ మోకాళ్ళు నల్లబడితే అంట మన మొహం ఏమవుతుందంట? తెల్లబడుతుంది. మొహం తెల్లబడితే మొహం అంతే. మోకాళ్ళు నల్లబడితే మొహం తెల్లబడుతుంది. మొహం నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయి. ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈరోజు మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం, ఏ విధంగా గడుపుతున్నాం, ఎన్ని గంటలు గడుపుతున్నాం, ఎంత నిమిషాలు గడుపుతున్నాం. ఈరోజు మనం ఆలోచించుకుంటే దేవుడు మన కుటుంబంలో ఒక అద్భుతమైన సహాయం అందిస్తాడు. అందుకనే 3 కుటుంబాలని, చాలా ఉన్నాయి కానీ 3 కుటుంబాలని పరిచయం చేశాను. ఒకటి ఆదాము హవ్వ కుటుంబం. సౌందర్యం ఏమంటే అందమైన చూసి మోసపోయారు. ఆ ఫలితం ఏమైంది? నష్టపోయారు. ఏమి నష్టపోయారు? దేవుని యొక్క కాపుదల నష్టపోయారు, దేవుని యొక్క రక్షణ నష్టపోయారు, తర్వాత దేవుని యొక్క సహాయం నష్టపోయారు. రెండవ కుటుంబం తామారు. ఏమండి, తామారు ఇచ్చినటువంటి అందాన్ని మరి దాని దేవుని సంధిలో గడుపుంటే బాగుండేది, దాన్ని మెరుగులు దిద్దింది. ఫలితంగా తన అన్నే ఆమెను ఏం చేశాడు తెలుసా? పాడు చేశాడు. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. మీకు తెలుసో లేదో, అక్కడి నుంచి దావీదు కుటుంబం ఎప్పుడు చిన్నాభిన్నం అయిపోతూనే వచ్చింది, ఎక్కడ కూడా కోలుకోలేదు. అబ్షాలోము ఏమండి తనను చంపేశాడు, అన్నను చంపేశాడు. ఎందుకంటే తామారిని పాడు చేసినటువంటి అన్నను చంపేశాడు. తామారి జీవితం పాడైపోయింది. అబ్షాలోము తన అన్నను చంపేసి ఏమండి దావీదు చంపేశాడేమని వెళ్ళిపోయాడు. కుటుంబం అంతా చిన్నపైన ఒక చిన్న పొరపాటు కుటుంబాన్ని అంతటి కూడా తారుమారు చేసేసింది. దావీదుకి మనశ్శాంతి లేకుండా చేసింది. అంతకుముందే దావీదు ఈ పచ్చబ విషయంలో కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. వరుసగా ఈ 2 దావీదుని చిన్నాభిన్నం చేయడానికి గల కారణం ఏంటంటే ఈ 2 పొరపాట్లే. ఈరోజు మనకు అవకాశం వస్తుందేమో, బహుశా అవకాశం వచ్చినా మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోకుండా దేవుని కొరకు ముందుకు సాగుదాం. ఒకవేళ పాపం చేయడానికి అవకాశం యోసేపుకు వచ్చింది, అయినా సరే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. యోబు గురించి ఏం రాయబడిందంటే ఏమండి, ఊజి దేశంలోనే గొప్పవాడు, ధనవంతుడు, పేరు కలిగిన వాడు. యోబుకు అవకాశం ఉంది పాపం చేసి తారుమారు చేసుకోవడానికి. కానీ యోబు ఏమండి ఎదుటి స్త్రీకి, పరాయి స్త్రీకి అవకాశం ఇలా. ఏమండి అలాగే మన జీవితంలో కూడా మనకిచ్చినటువంటి సంతోషాన్ని,
మనకిచ్చినటువంటి ఆనందాన్ని ఇవ్వబడినటువంటి భార్యతోనే, భర్తతోనే గడపాలి. అది బైబిల్ మనకు నేర్పించేది. ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం. అందముతో ఉన్నటువంటి అనుబంధం పెట్టుకున్న వారు ఏమైపోయారంటే అందంతోనే కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు ప్రభువు మనకు ఎంతో ఒక అందం ఇచ్చాడు. అందం అంటే తెల్లగా ఉండే అందం కాదు, ఏమండి, లేకపోతే ఏయో వేసుకుంటే వచ్చే అందం కాదు. మనకంతటి మనకు స్వతహాగా దేవుడు కొంత అందాన్ని ఇచ్చాడు. దాన్ని దేవుని కొరకు వాడితే పరలోకంలో నీకు ఒక అందమైనటువంటి బహుమానం ఉంది, నీకు ఒక అందమైనటువంటి భవంతి ఉంది, నీకు ఒక అందమైన కారు ఉంటుంది, నీకు ఒక అందమైనటువంటి సహాయం అక్కడ అందించబడుతుంది. ఒకవేళ నీకు ఈ భూలోకంలో ఇల్లు లేదేమో, అక్కడ అందించబడుతుంది. ఇక్కడ లేకపోయినటువంటి, ఇక్కడ మిస్ అయినటువంటి అక్కడ పొందుకుంటాం. ఈరోజు మనము ప్రభు యొక్క ఆలోచనలోకి వద్దాం. ప్రభువా, ఒకవేళ నేను దేని బట్టి గర్విస్తున్నాను, అందాన్ని బట్టి గర్విస్తున్నానా, అయ్యా దాన్ని తీసివేయి ప్రభువా. అందుకనే ప్రభు చెప్పాడు, 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలోకి పోవడం కంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు కదా అన్నాడు. 1 కన్ను నీకు అభ్యంతరపరిస్తే, నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తే కన్నులు లాగేసుకో, పీకేసుకో అన్నాడు. 2 కళ్ళు కలిగి పాపంలో పడి నువ్వు నరకానికి పోవడం కంటే 1 కన్ను లాగేసుకొని పరలోక రాజ్యానికి పోవడం మేలు కదా. 1 కన్ను నిన్ను అభ్యంతర పెడితే, 1 కన్ను నిన్ను పాపానికి లోను చేస్తే నువ్వు లాగేసుకో కన్ను అన్నాడు. ఈరోజు క్రైస్తవులంగా మన జీవితాన్ని అలా జీవిస్తున్నాం. ప్లాన్ చేసుకుందాం ఒక పద్ధతి ప్రకారం అందుకనే క్రైస్తవ జీవించడం చాలా కష్టం. ఒక అబ్బాయి అన్నాడు, అయ్యా పాస్టర్ గారు నేను ఇప్పుడే కాదు 10 రోజుల తర్వాత వస్తాను అన్నాడు. ఏమంటే ఇప్పుడు అలవాట్లన్నీ మానేయాలి, టీవీ చూడడం మానేయాలి, ఫ్రెండ్స్తో తిరగడం మానేయాలి, బూతులాడడం మానేయాలి, సంతోషంగా అలవాట్లు బీడీ సిగరెట్ తాగడం మానేయాలి, అన్నీ మానేయాలి చర్చికి వస్తే. అందుకనే అన్ని మానేసిన తర్వాత కొద్ది దినాలు అనుభవించి మానేసిన తర్వాత వస్తాను. దేవుని దగ్గరికి రావాలంటే అన్నీ వదులుకోవాలి. ప్రభు అన్నాడు పేతురుతో, మీరు సమస్తాన్ని వదిలిపెట్టండి అన్నాడు. కొద్ది దినాల తర్వాత పేతురు అన్నాడు, అయ్యా నేను తండ్రిని వదిలిపెట్టాం, దోణులు వదిలిపెట్టాం, వల వదిలిపెట్టాం, చేపల వృత్తిని వదిలిపెట్టాం, అన్నింటిని వదిలిపెట్టాం, మాకేంది అని అంటే ప్రభు అన్నాడు, ఇక్కడ మీరు ఏది పోగొట్టుకున్నారో పరలోకంలో మీరు దానికి 2 పొందుకుంటారు. ఈరోజు ప్రభు కొరకు నువ్వేం పోగొట్టుకున్నావు? ప్రభు కొరకు నేను గర్వంగా చెప్పుకోగలను, ప్రభు కొరకు నా చదువును వదిలేసుకున్నాను, నా ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను ప్రభు కొరకు. ప్రభు కొరకు నాకు ఉన్నతమైనటువంటి ఆలోచనలను వదిలేసుకున్నాను. ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన సేవకుడా, నీ కొరకు నువ్వు వదులుకున్నటువంటి రెట్టింపుగా పరలోక రాజ్యంలో ఉంచుతాను అన్నాడు నా విషయంలో. మరి ప్రభు కొరకు మీరేమి ఇచ్చారు? ప్రభు కొరకు మీరేమి వదులుకున్నారు? ప్రభు కొరకు మీరేమి పరిచయలో వాడారు? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ధైర్యంగా చెప్పండి, ప్రభువా నేను నీ కొరకు ఇది వాడాను ప్రభువా అని చెప్పండి. దానికి 2 ప్రభు పరలోక రాజ్యం ఇక్కడే ఇస్తాడు. ఇక్కడ మిస్ అయితే అక్కడ ఇస్తాడు. ఈరోజు ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం. అందం లాంటి ఆలోచనలు వదిలేసుకుందాం. అందం లాంటి కోరికలు వదిలేసుకుందాం. అందం లాంటి మనసును వదిలేసుకుందాం. ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి మనస్సును మన హృదయంలో పెట్టుకొని ఉంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మన కొరకు దాన్ని చూపించాడు. గత కాలంలో కూడా చెప్పాను కదా, అన్ని ఆశీర్వాదాలు మన పైనే ఉన్నాయి. వాటిని అన్లాక్ చేసుకోవడమే. లాక్ చేస్తున్నాడు. ఆ తాళం కూడా మన చేతిలోనే ఉంది. తాళం గుత్తి మన చేతిలో ఉంది. ఈ తాళంతో మనం అన్లాక్ చేయాలి. ఈరోజు ఆ లాక్ని ఓపెన్ చేయగలిగితే నీకు ఏ ఆశీర్వాదం కావాలో అది పైనే ఉంటుంది. నీకే దీవెన కావాలో పైనే ఉన్నాయి. దేవుడు అన్ని పైనే అరేంజ్ చేసి పెట్టున్నాడు. ఈరోజు నువ్వు అన్లాక్ చేయగలిగితే దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉండాలి, ఆలోచన నీకు ఉండాలి. ఈ తాళం ఇలా ఓపెన్ చేస్తే వస్తుందని తెలుసుంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీకే. నా పైన ఆశీర్వాదాలు, మీ పైన ఆశీర్వాదాలు ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వస్తే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. అలా పొందుకోవాలని కోరుకుంటూ దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో